మిత్రులారా నమస్కారం. ఐపీఎల్ 2025 సీజన్లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు అద్భుతమైన విజయాన్ని అందుకుంది. వరుసగా 4 పరాజయాల తరువాత గెలవాల్సిన ఈ కీలకమైన మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ దుమ్మురేపింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఒక హైస్కోరింగ్ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది. ఈ విజయంలో యువ సంచలనం అభిషేక్ శర్మ తన మెరుపులతో అదరగొట్టాడు. కేవలం 55 బంతుల్లోనే 14 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో ఏకంగా 141 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వారి బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్ 42 పరుగులు, ప్రియాంష్ ఆర్య 36 పరుగులు చేసి రాణించారు. మన హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు పడగొట్టగా ఇషాన్ మలింగా 2 వికెట్లు తీశాడు. ఇక ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 18.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. అభిషేక్ తో పాటు ట్రావిస్ హెడ్ కూడా 37 బంతుల్లో 66 పరుగులు చేసి తన వంతు సహకారం అందించాడు. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ 14 బంతుల్లో 21 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ ఒక్కో వికెట్ తీశారు. మొత్తానికి ఇది మన సన్ రైజర్స్ అభిమానులకు ఒక పండుగలాంటి విజయం.